పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, శిక్షణ. విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో, ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య. విద్య అనేది కేవలం భవనాలు, పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు. తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్ళల్లో కనిపించే ఆశే విద్య. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు, ఇంజనీరు, ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య. మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది. మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు. 2019-24 మధ్యకాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది. సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి. తొందరపాటు నిర్ణయంతో 1000 పాఠశాలను CBSE విధానానికి మార్చడం వల్ల సుమారు 90% మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు. ఉపాధ్యాయుల సన్నద్ధత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది. అమలు సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన IB పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది. నాడు నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారణంగా 7,876 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జూన్ 24 నుండి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలను ప్రారంభించింది. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద KG to PG విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం. సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 25-26లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది. పరిపాలనా పారదర్శకతను, మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం. అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి. మెగా DSE 25 ద్వారా నోటిఫై చేసిన 16,347 పోస్టుల్లో 15,941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాం. ఉపాధి గౌరవం మరియు అవకాశాలను సృష్టించినప్పుడే వృద్ధికి అర్థం ఉంటుంది. భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందిస్తున్నాం. విద్యా పరిశ్రమలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారించాం. ప్రత్యక్ష అనుభవాల్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ITIలు 167 పరిశ్రమల భాగస్వామ్యంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా ప్రభుత్వ ITI విద్యార్థుల్లో 98% మందికి నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలు పొందారు. 26-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్ల రూపాయలు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్లు.